కాంట్రాక్ట్ ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉండవు. సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వను. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోబోమన్న రేవంత్. థియేటర్కు రావద్దని పోలీసులు ముందే చెప్పారు. అయినా మూవీ యూనిట్ వినిపించుకోలేదు. సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం క్లారిటీ. పోలీసుల అనుమతితోనే థియేటర్కు వెళ్లా. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిత్వ హననాన్ని భరించలేనన్న అల్లు అర్జున్. సభ నిర్వహణపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు. ఒక్క సస్పెన్షన్ లేకుండా అసెంబ్లీని నడిపాం. 8 బిల్లులు ఆమోదించామన్న శ్రీధర్ బాబు. అన్ని మతాలకు సంపూర్ణ రక్షణే ప్రజాప్రభుత్వ విధానం. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటన. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు. ప్రతి డాక్యుమెంట్ ని వెరిఫై చేసే పనిలో అధికారులు. నిందితుల్ని త్వరలోనే విచారణకు పిలిచే ఛాన్స్. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండగా ఉంటాం, అవసరమైతే సాయం చేస్తాం. హైడ్రా సదస్సులో న్యాయ నిపుణుల కామెంట్స్. బాధితులకు అందుబాటులో ఉంటామని భరోసా. జమిలీ ఎన్నికల బిల్ దేశంలో అతిపెద్ద సంస్కరణ. 1 నేషన్ 1 ఎలక్షన్ తో భారీగా ప్రజాధనం ఆదా. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమెంట్స్. జగనన్న కాలనీ భూములు రీసర్వే చేయాలి. అధికారులకు నర్సారావుపేట ఆర్డీఓ ఆదేశాలు. ఎమ్మెల్యే చంద్రబాబుతో కలిసి భూముల పరిశీలన. భూసేకరణ కాదు, భూ సమీకరణ చేయాలి. తాడికొండ రైల్వే లైన్ నిర్వాసితుల డిమాండ్. ఇప్పటికే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన రైతులు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలాస టీడీపీ అధ్యక్షుడి హత్యకు కుట్ర. భగ్నం చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. నిందితుల అరెస్ట్. పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం. నంద్యాలలో అక్రమ మట్టి రవాణా. అడ్డుకున్న రైతుపై దుండగుల దాడి. పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన. శబరిమలలో భక్తుల రద్దీ. నియంత్రణకు చర్యలు. 25, 26న పరిమితంగా వర్చువల్ స్పాట్ బుకింగ్. గోవా నుండి భారీగా అక్రమ మద్యం రవాణా. వికారాబాద్ స్టేషన్లో పట్టుకున్న పోలీసులు. ట్రైన్లో 95 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం. మహారాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు. సీఎం ఫడ్నవీస్ దగ్గరే హోంశాఖ, విద్యుత్ శాఖ. అజిత్ పవార్ కు ఆర్థికం, షిండేకు పట్టణాభివృద్ధి. పాప్కార్న్ పై జీఎస్టీ పిడుగు. లేబుల్ ఉంటే 12%, చక్కెర కలిపితే 18%, విడిగా అమ్మితే 5% పన్నుంటుందన్న కేంద్రం. కొత్త ఎలక్ట్రానిక్ వాహనాలపై 5% ట్యాక్స్. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం. ఇన్సూరెన్స్ పై పన్ను తగ్గింపుపై నిర్ణయం వాయిదా. ప్రపంచానికి ఇండియా గ్రోత్ ఇంజిన్. భారత్ స్కిల్ క్యాపిటల్ గా మారే అవకాశం. కువైట్ లో ప్రవాస భారతీయులతో మోదీ.